హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష 6th ఎపిసోడ్ రివ్యూ. సిక్స్త్ ఎపిసోడ్కు రివ్యూలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇంతకుముందు ఆటో డబ్బింగ్ అప్డేట్ అని ఒకటి ఉండే, వాయిస్ చేంజ్ అయ్యేది. అది మనకు డిస్టర్బెన్స్గా ఉండే, దాని అయితే చేంజ్ చేశాను. ఇప్పటి నుంచి చాలా క్లియర్గా తెలుగు బాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వర్షం పడుతుంది, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. వర్షం తగ్గినాక రివ్యూ చేద్దామంటే వర్షం తగ్గట్లేదు. ఇక సెన్సేషనల్ విషయం ఏంటంటే ఈ బిగ్ బాస్లో ఫిక్సింగ్ జరిగింది, ప్రీ ప్లాన్గా చేస్తున్నారనే విషయాన్ని మర్యాద మనీష్ బయట పెట్టాడు. దాని గురించి తర్వాత మాట్లాడదాము. ఇక ఉన్న 15 మందిలో నుంచి ఎలిమినేట్ అయ్యింది ఎవరు? ఎలిమినేట్ ఆల్రెడీ 3 అయిపోయారు. 15 మందిలో నుంచి 3 అయిపోయారు. 12 మెంబర్సే ఉన్నారు ఒరిజినల్గా. కానీ ఈ 6వ ఎపిసోడ్లో ఒక్కళ్ళనే ఎలిమినేట్ చేశారు. మరి మిగతా ఇద్దరు మనకెట్లా తెలుసు అంటే, ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన ప్రసన్న కుమార్, బాడీ బిల్డర్, సింగిల్ లెగ్ ఉన్నాడు కదా, అతను వచ్చేసి బయటికి వచ్చేసి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకొకరు కూడా ఎలిమినేట్ అయ్యారని చెప్పేసి. సో ఈ ఎపిసోడ్లో ఒకరు అయ్యారు, ఆయన చెప్పింది. ఇద్దరు టోటల్గా 3 ఎలిమినేట్ అయిపోయారు. ఓన్లీ 12 మెంబర్సే ఉన్నారు. ఇక రివ్యూ కూడా మొత్తం చెప్పేసి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. వై? బికాస్ 15 మందిలో ఎవరి పేర్లు ఏంటో మీకే తెలియదు, మీరు సరిగ్గా చూస్తూనే లేరు, ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి, చాలామంది చూస్తలేరు కాబట్టి. మెయిన్ మంచిగా ఆడేవాళ్ళు ఎవరు, వరస్ట్ ఎవరు అనేది ఒకసారి చూద్దాం రివ్యూ. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏం చేశారంటే 15 నెంబర్లు వేసి బోర్డులు పెట్టారు, 15 స్టాండ్లు పెట్టారు. మీరు ఎవరి ప్లేస్లు ఎక్కడ అనుకుంటున్నారు అనేది వచ్చి నిలబడండి అని చెప్పేసి చెప్పారు అన్నట్టు. ఇక అనుకోగానే ఫస్ట్ సెకండ్ చాలామంది పోతారు కదా, అలాగే దబ్బిడి మనం అందరూ పోయి నిలబడ్డారు. సో ఒక్కసారి ఇది కనుక చూద్దాము. నాగప్రశాంత్ అంటే మెయిన్ చెప్తాను. నాగప్రశాంత్ 7లో నిలబడ్డాడు. ఎందుకు ఇక్కడ నిలబడ్డావంటే, నేను ఎక్కడ నిలబడ్డా ఒకటే, నాకు ఒకటే కనిపిస్తుంది, అందుకని చెప్పేసి 7లో నిలబడ్డా అని చెప్పేసి అన్నాడు. బిందు మాధవ్ ఉండేసి ఆమె ఏమన్నదంటే, ఎక్కడ నిలబడ్డా మరి ఒకటే కనిపిస్తున్నప్పుడు 7లోనే ఎందుకు 15లో నిలబడవచ్చు కదా అన్నది. సో ఇతను ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే, నేను ఒకటికి పోతా, ఒకటిలో ఎక్కువ మంది ఉన్నారు, నేను కూడా పోయి నిలబడతాను. అంటే క్లారిటీ లేదు. అంటే వరస్ట్ ప్లేయర్గా ఈయన ప్రూవ్ చేసుకున్నాడు. ఈయన గేమ్ను తగ్గించుకున్నాడు నాగప్రశాంత్. ఇక శ్రేయ 19 సంవత్సరాల పిల్ల ఉంది కదా, 6లో నిలబడ్డది. అక్కడ ఎందుకు నిలబడ్డామంటే 6 నా లక్కీ నెంబర్ అన్నది. అంటే మీ ఆటని బట్టి మీరు ఏ పొజిషన్ అనుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా చెప్పారు. పాపం ఈ అమ్మాయి చిన్న ఏజే కాబట్టి అంటే రిసీవ్ చేసుకునే కెపాసిటీ సరిగా లేదు. బట్ అయినా కానీ ఆ తర్వాత తేరుకొని గేమ్ బాగా ఆడింది. ఈ ఎపిసోడ్ వరకు అయితే గేమ్ బాగానే ఆడింది. ఇక షకీబ్ ఏంటంటే ఓకేగా ఉన్నాడు ప్రస్తుతానికి. షకీబ్లో టాలెంట్ ఉంది, కంటెంట్ క్రియేట్ చేయగలిగే శక్తి ఉంది, కాకపోతే కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి షకీబ్. ఇక మర్యాద మనీష్ గురించి చెప్పుకోవాలి. ఈయన ఫిక్సింగ్ని కూడా బయట పెట్టిండు. ఫిక్సింగ్ ఏందని తర్వాత చెప్తా. సో మర్యాద మనీష్ అయితే 4లో ఉన్నాడు. చాలా క్లారిటీగా ఉన్నాడు. ముఖ్యంగా మనం తోపు తురుం హరీష్ అనుకున్నాము, కంటెంట్ క్రియేటర్, బాగా కంటెంట్ క్రియేట్ చేస్తే హరీష్ ఒక్కడే మాస్క్ మ్యాన్. కానీ మాస్క్ మ్యాన్ ఇక్కడ వచ్చేసి తగ్గాడు. ఈ ఎపిసోడ్లో కొంచెం తగ్గాడు. అతని ప్లేస్ని మర్యాద మనీష్ రీప్లేస్ చేశాడు. చాలా క్లారిటీగా బాగా ఆ ఫిక్సింగ్ని కూడా బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అది తర్వాత మాట్లాడదాం. సో మర్యాద మనీష్కి అయితే ఈ ఎపిసోడ్లో నేను స్టార్ రేటింగ్లో 1 ఇస్తా, బాగా ఆడాడని చెప్పేసి. ఇక శ్రీజ దమ్ము వచ్చేసి 3లో నిలబడింది. శ్రీజ కూడా చాలా బాగా ఆడింది. అంటే బెస్ట్ ప్లేయర్గా ఈ ఎపిసోడ్కి అప్రిసియేషన్ అయితే తీసుకుంది. ఇక వరస్ట్ ప్లేయర్గా అయితే దలియా తీసుకుంది. ఇక సెకండ్లో 4 ఉన్నారు. సో బిల్డర్ గర్ల్ ఉంది కదా, శ్వేత శెట్టి, అలాగే అను ఉంది కదా, అను ఫస్ట్లో నిలబడింది. వాళ్ళిద్దరి మధ్యన గట్టి గొడవలు అయితే జరిగాయి. అను అయితే మొత్తం నాకు కమర్షియల్ యాంగిల్లోనే కనిపిస్తుంది, కానీ ఎక్కడ జెన్యూనిటీ అయితే ఆ అమ్మాయిలో కనిపించలేదు. అనూష రత్నం, మరి మీకేం కనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఇలా చూసుకుంటే కల్కి, హరీషు వీళ్ళందరూ కూడా ఫస్ట్ ప్లేస్లో నిలబడ్డారు, ఒక 4-5. కానీ అక్కడ ఫస్ట్ ప్లేస్ అనగానే ఫస్ట్ అనేది గుర్తొస్తుంది తప్ప మన ఆట ఎంత, మనమెంత అనేది ఎవరు కూడా చూసుకోలేదు. సో ఇట్లా అందరినీ 15 మందిని అట్లా నిలబెట్టారు. కానీ ఆ 15 మంది గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇక్కడ నేనైతే ఆ 15 మందిలో బెస్ట్ ఈరోజు మర్యాద మనీష్కి ఇస్తా. మర్యాద మనీష్ ఫస్ట్ ప్లేస్లో నిలబడ్డ కల్కిని కూడా తీసేసి వేరే ప్లేస్లో నిలబెట్టడం జరిగింది. అంటే లాస్ట్కి ఆల్మోస్ట్ 13th ప్లేస్లో ఎంతనో నిలబెట్టాడు. సో ఎందుకు అంటే
నీ గేమ్ అంతగా కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే డబ్బులు అడిగేది ఉంది కదా, లాస్ట్ టైం జరిగింది 90,000 అడిగింది ఆమె. నువ్వు 90,000 అడిగేటప్పుడు నువ్వేం చేసినావంటే ఎందుకు అడుగుతున్నానో అర్థం చేసుకో అని చెప్పావు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ ఫిక్స్డ్ గేమ్ లాగా నాకు అనిపించింది. సో అందుకని నేను అక్కడ నిలబెడుతున్నా అని చెప్పేసి అన్నాడు. నిజంగా నేను కూడా చెప్పా, ఇది అసలు ఎవరైనా కామన్ మ్యాన్ కానీ ఎవరైనా కానీ అంటే ఈ రేంజ్ పీపుల్ ఒకరిని 90,000 అడిగితే ఎందుకు ఏంటి అని 1,00,000 క్వశ్చన్లు అడగకుండా ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా 90,000 వేస్తాడు. అయితే ఈ డైలాగ్ నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. అమ్మాయి అన్నదంట, ఆ అమ్మాయి ఆర్గ్యూ కూడా చేయలేదు అతను అన్న మాటలకి. నేను ఎక్కడన్నా అదేదో లైట్గా అన్నది కానీ పెద్దగా ఇదేం చేయలేదు. వెళ్ళిపోయి వేరే ప్లేస్లో నిలబడింది ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ లీస్ట్కి. సో మర్యాద మనీష్ దాన్ని బయట పెట్టడం జరిగింది. ఎవరు కూడా అక్కడ ఏమి జడ్జెస్ కానీ శ్రీము కానీ ఏమీ మాట్లాడలేదు. ఇది నిజంగానే అది 100% ప్రీ ప్లాన్డే అయ్యి ఉంటుందని నేను నమ్ముతున్నా. మరి మీరు నమ్ముతున్నారా లేదా కామెంట్ చేయండి. ఇలాగే మర్యాద మనీష్ అందరి విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు. ఎస్, 90,000 అడిగింది, ఒత్తగానే వేశారు, ఎందుకు అడుగుతున్నానో అర్థం చేసుకో అన్నదంట డైలాగ్. మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి. సో అది ఇక మిగతా వాళ్ళ గురించి ఆర్మీ మ్యాన్ కానీ ఇక మిగతా వాళ్ళందరి గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఈ ఎపిసోడ్లో అయితే ఏమి లేదు. శ్రీజ ఉంది కదా చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి అయితే ఫస్ట్ క్లారిటీ లేకపోయినా ఆ తర్వాత తేరుకొని బాగానే ఆడింది. 15 ర్యాంకులలో అక్కడొక్కరు నిలబడ్డారు. ఆ ర్యాంకులన్నీ కూడా రాసుకున్న ఎవరు ఏ ర్యాంక్ అనేది కానీ టైం వేస్ట్. సో మర్యాద మనీష్ అయితే టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఇక దీంట్లో నుంచి 15 మందిలో నుంచి 2 టీములను చేశారు. ఎస్, ఒక దాంట్లో 7, ఇంకో దాంట్లో 7 రెడ్ అండ్ బ్లూ టీములుగా క్రియేట్ చేసి గేములు పెట్టడం జరిగింది. అంటే 7, 14 అయితే ఇంకొకరు ఉండాలి కదా, అంటే ఇంకొకరిని వరస్ట్ ప్లేయర్ కింద 15వ ర్యాంకులో ఉన్నారు కాబట్టి వరస్ట్ ప్లేయర్ కింద డిసైడ్ చేసుకొని ఆ అమ్మాయిని 15వ నెంబర్లో నిలబెడితే ఆ అమ్మాయి డిఫెండ్ కూడా చేసుకోలేదు దలియా. సో ఆమెను ఏం చేశారంటే ఎలిమినేట్ చేశారు. టోటల్గా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ చేశారు దలియాని. దలియాతో పాటు ఇంకా 2 కూడా అయ్యారు. వాళ్ళు ఎవరనేది తర్వాత తెలుస్తుంది. ఈ ఎపిసోడ్లో దలియా కంప్లీట్గా అవుట్ అయిపోయింది. 14 మెంబర్స్లో 7 డివైడ్ చేశారు. ఆ 7 ఎవరై అంటే ప్రసన్న కుమార్ రెడ్ టీంలో ఫస్ట్ ప్లేస్ ఆయనకి ఇచ్చారు. ఈ ప్లేసులు కూడా కరెక్ట్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ప్రసన్న కుమార్ అంటే వాళ్ళ ప్లేస్మెంట్స్ కరెక్టా కాదా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. 2nd అనూష, 3rd శ్రీజ దమ్ము, 4th మర్యాద మనీష్, 5th సయీద్ షకీబ్, 6th శ్రేయా శెట్టి అండ్ 7th పవన్. ఆ తర్వాత బ్లూ టీమ్ 8th శ్వేతా శెట్టి అండ్ 9 దివ్య నిఖిత, 10 ప్రియా, 11 హరీష్ మాస్క్ మ్యాన్. హరీష్ 11th ర్యాంక్ ఇచ్చారు. 12th ఆర్మీ మ్యాన్ ఉన్నాడుగా పవన్. ఆ తర్వాత 13th నెంబర్ వచ్చేసి కల్కికి ఇచ్చారు. ఆ తర్వాత 14th నెంబర్ వచ్చేసి నాగప్రశాంత్. సో క్లారిటీ లేదు. సో ఇది 2 టీములుగా డివైడ్ చేశారు. 2 టీములుగా డివైడ్ చేసి గేమ్ పెట్టారు అనమాట. చుట్టూ ఒక రోప్ పట్టుకొని నిలబడాలి, సెంటర్లో ఒక పాయింట్ ఉంటుంది, దాంట్లోకి లాగేయాలి. లాగేస్తే వాళ్ళు అవుట్ అన్నట్టు. అంటే 4 వచ్చారు. ఈ 2 టీములకు కూడా లీడర్లను అయితే పెట్టడం జరిగింది. మనీష్ ఒకదానికి లీడరు, అలాగే ప్రియా ఇంకో దానికి లీడర్ అనమాట. ఇక ఫస్ట్ వచ్చేసి రెడ్ టీం అయితే గెలిచేసింది. రెడ్ టీం అయితే గెలవడం జరిగింది అనమాట ఫస్ట్ దాంట్లో. సో ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చారు. ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇస్తే ఓట్ అప్పీల్ కూడా చేసుకోవడం జరిగింది. కానీ అసలు ఇక్కడ ఓట్లు ఎలా వేయడాలో తెలవట్లేదు. జియో హాట్స్టార్ ఓపెన్ చేస్తే ఓట్లు ఎక్కడ అనేది తెలుస్తలేదు. నేను కూడా చాలా వెతికి చూశాను. మన సాయి కృష్ణ కూడా కామెంట్లో పెట్టాడు, అన్న ఓటు ఎక్కడ వేయాలని చెప్పేసి. అది దొరకట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో కాబట్టి ఈ ఓట్ అప్పీల్ ఎవరు ఏంది అనేది కూడా నేను చెప్పట్లేదు. కాకపోతే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ శ్రీజ దమ్ముని వరస్ట్ ప్లేయర్గా కల్కిని అయితే డిసైడ్ చేశారు. సో ఇది ఫస్ట్ అంటే మెయిన్ ఎపిసోడ్ లాగానే ఉంది. ఇది 6th ఎపిసోడ్. దీని రివ్యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అందరూ కూడా కామెంట్ చేయండి. లైవ్ లేదు కాబట్టి మీకు ఏదనిపిస్తుంది అది ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ అండ్ బాయ్.